హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మీ ఫేవరెట్ ఛానల్ ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగుకి. ఇవాళ మనం చర్చించబోయేది ఎస్బీఐ ఎస్ఈఓ రిక్రూట్మెంట్ 2025 గురించి. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులు అనేవి రిలీజ్ చేసింది. సో దీనికి దరఖాస్తు చేసే ప్రతి ఒక్కరికి ఇది మంచి అవకాశం. సో పోస్ట్ వివరాల్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్లో మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. సో డిప్యూటీ మేనేజర్, మేనేజర్ మరియు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అర్హత వచ్చేసి సో డిప్యూటీ మేనేజర్కి డిప్యూటీ మేనేజర్కి అర్హత వచ్చేసి ఎకనామిక్స్ లేదా ఫైనాన్షియల్ ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ ఉండాలి. కనీసం 60% మార్కులు అవసరం. అండ్ పిహెచ్డి ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అండ్ మేనేజర్ మరియు అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి వచ్చేసి ఎంబీఏ ఉండాలి, పీజీడిఎం అయినా కంప్లీట్ అయి ఉండాలి, లేదా పీజీడిబిఎం అయినా కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఇది ఉన్నవారికి ఇది అర్హత. అండ్ మ్యాథ్స్ ఫైనాన్స్ స్పెషలైజేషన్ తప్పనిసరిగా ఉండాలి. సో మేనేజర్ అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి ఫైనాన్స్ స్పెషలైజేషన్ అన్నది ఉండాలి. అండ్ జీతం వచ్చేసి డిప్యూటీ మేనేజర్కి 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయల వరకు ఉంటుంది. అండ్ మేనేజర్కి వచ్చేసి 85,920 రూపాయల నుంచి 1,05,280 వరకు ఉండొచ్చు. అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి వచ్చేసి 1,20,940 రూపాయల నుంచి 1,35,020 రూపాయల వరకు ఉండొచ్చు. సో ఇది బ్యాంక్ ఉద్యోగాల్లో చాలా మంచి పే స్కేల్ అని చెప్పొచ్చు. సో దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఉంది. సో ఆ ఏజ్ లిమిట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ పోస్ట్కి గరిష్టంగా 30 సంవత్సరాలు అయితే ఉండాలి. లేదా అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి వచ్చేసి 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. సో మేనేజర్కి వచ్చేసి 24 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. సో రిజర్వేషన్ ఉన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకుందాం. సో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 రూపాయలు కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి ఫీజు అనేది లేదు. సో ఫీజు ఒకసారి చెల్లించిన తర్వాత తిరిగి ఇవ్వబడదు. అండ్ ముఖ్యమైన తేదీలు వచ్చేసి అప్లికేషన్ ప్రారంభం స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8th October 2025 నుంచి స్టార్ట్ అవుద్ది. అండ్ చివరి తేదీ వచ్చేసి అంటే లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ వచ్చేసి 28th October 2025 వరకు ఉంటుంది. సో ఇది ఎలా ఎంపిక చేస్తారంటే ముందుగా షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. సో బ్యాంక్ నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం ఈ షార్ట్ లిస్టింగ్ అన్నది ఉంటుంది. తర్వాత 100 మార్కులకి ఆధారంగా ఇంటర్వ్యూ అనేది చేస్తారు. తర్వాత వచ్చేసి మెరిట్ లిస్ట్ అన్నది పూర్తిగా ఇంటర్వ్యూ మార్కుల పైన ఆధారపడి ఉంటుంది. సో ఎలా దరఖాస్తు చేయాలన్నది నేను కింద మీకు నోటిఫికేషన్కి అండ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అంటే లింక్ వచ్చేసి నేను కింద కామెంట్లో మీకు పిన్ చేస్తాను. సో అక్కడ ద్వారా లింక్స్ నుంచి మీరు వెళ్ళి దరఖాస్తు అనేది చేయొచ్చు. అప్లికేషన్కి పెడతాను అండ్ నోటిఫికేషన్కి కూడా కింద నీకు కామెంట్లో మీకు కావాల్సిన లింక్స్ 2 నేను పిన్ చేసి పెడతాను. అండ్ మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి ఫోటో అండ్ సంతకం అప్లోడ్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి అవసరమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్లోడ్ చేయండి. అండ్ ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రింట్ చేసుకుని ఉంచుకోండి. అంతే, మీరు ఎస్బీఐలో ఆఫీసర్ అవ్వడానికి ఒక స్టెప్ దగ్గర పడినట్లే. సో ఈ అవకాశాన్ని కోల్పోకండి ఫ్రెండ్స్. ఎస్బీఐలో ఉద్యోగం అంటే ప్రెస్టేజ్, సెక్యూరిటీ మరియు మంచి జీతం కాబట్టి ఎలిజిబుల్ ఉన్నవారు వెంటనే అప్లై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటివి మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.